12 వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోదీ పొదుపు జపం చేస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ కుమారుడి కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా ప్రధాని పొదుపు మంత్రాన్ని చెప్పించారు. పెట్రోల్ డీజిల్తో పాటు వంటరినులు ఇతర అవసరాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు దీంట్లో రెండు విషయాలు. ఒకటి, ఆర్థిక విధానాల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల, ఒక దూరదృష్టి, ఒక విజన్ లేకపోవడం వల్ల ధర ఇప్పుడున్న దానికన్నా 3 అంతలు ఉన్నప్పుడే మేము 60 రూపాయలకి ఇవ్వగలిగినాం. ఇవాళ అది 1/3కి పడిపోయి కూడా మీరు 100 రూపాయలు చేసి వ్యాపారం చేశారు. అదొక బెత్తు. విదేశీ వ్యవహారంలో కూడా సరిగా వివరించకపోవడం వల్ల ఇలా చైనా లాంటి దేశాలను మనని ఆక్రమిస్తూ ఉన్నాయి. ఇది సెక్యూరిటీ రీజన్తో బయట పెట్టట్లే. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నాతో కలిసి పనిచేయనంటూ కూడా బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. ఈ అంశాన్ని పార్టీ ఎట్లా చూస్తుంది? నాతో కలిసి పనిచేయండి, ఒక ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎప్పుడూ ఉంటాయి. గతంలో మనం చూసాం, కేసీఆర్ గారు లోపాయికారు ఒప్పందాలు ఉండేవారు. కానీ ప్రధానమంత్రి గారు వచ్చిన ప్రతిసారి ముఖం చాటేసి రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజలకి హెడ్గా వారు అడగాల్సిన రీతిలో ప్రధానమంత్రి అడగలేకపోయినారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావజాలం వేరైనా, పార్టీలు వేరైనా, ఇవాళ ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కలవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధుల గురించి మాట్లాడినారు. ఇది ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి మధ్య ఉన్న సంబంధం. బండి భగీరథను కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీజేపీ గత 4 రోజులు కూడా ప్రచారం చేస్తున్నారు. తరహా ప్రయత్నం మద్దతు మీరు బండి సంజయ్కి ఇస్తున్నారా? ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంది. ఇది ఒక కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి దీని ఏదో డిలే చేశారనో, ఉదాసీనంగా వివరించారనో బీఆర్ఎస్ నాయకులు ప్రకటించడం తప్పు. చట్టం ఎవరికి చుట్టం కాదు. లోతుగా దాని మీద అధ్యయనం జరుగుతూ ఉంది. డీజీపీ గారు ఒక కమిటీ వేసినారు, కేసు బుక్ చేసినారు. ఇప్పుడు కేసు బుక్ చేయకుండా తాత్సారం చేస్తే దానికి అర్థం ఉంటుంది. మీరు 4 కోట్లు వచ్చి 4 మహిళలు ధర్నా చేయగానే బీఆర్ఎస్ లేదా బాగా చేసినట్టు, మీరేదో చేస్తే మేం చేసినట్టు. అరే, మీరు ఇవాళ మేలుకొన్నారు. కేసు దాదాపు 5 రోజుల క్రితమే బుక్ అయింది. ఆ పిల్లాడి కోసం అన్వేషణ జరుగుతూ ఉంది. చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు డెఫినెట్గా ఉంటాయి. ప్రభుత్వం ముందు, చట్టం ముందు ఎవరు కూడా అతిథులు కారు. సొంత పార్టీ నేతలకు అన్నింటిలో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ విషయంలో మాత్రం కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రాజకీయంగా ఒత్తిడి ఏమనుందా? ఆవిడ కార్పొరేటర్గా, మేయర్గా అపారం అనుభవం ఉంది కాబట్టి కమిషన్ నడవాలంటే అలాంటి అనుభవం ఉన్న నాయకురాలు కావాలి కాబట్టి వారిని ఎంపిక చేయడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారని ఒక విమర్శ రెడ్డి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు? రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ విషయంలో 4-5 పేర్లు ఉన్నాయి. దాంట్లో ఎవరు సమర్థంతో పనిచేయగలతో చూసి త్వరలో ప్రకటిస్తాం. చాలా కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ రూపంలో సెస్ వసూలు చేసినప్పటికీ దాని వినియోగంలో ఫెయిల్ అయిందనే విమర్శ పీసీసీ చీఫ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.